వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. రాజకీయ అప్డేట్తో ఈరోజు కూడా మీ ముందుకు వచ్చాను. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ప్రజల్లోకి రాబోతున్నారు. ముందుగా పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. పార్టీ సమీకరణాలు ఎవరికి వారు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కొంతమంది పార్టీలో చేరుతున్నారు, కొంతమంది జంపు జిలానీలు తయారయ్యారు. సో ఈ పార్టీలో టికెట్ రాలేదు, మరో పార్టీలోకి వెళ్తాం. ఎందుకంటే నాయకులు ఒకరే ఉంటారు, పార్టీ మారుతుంది, కండువా మారుతుంది. మనం కూడా వాళ్ళకే ఓట్లు వేస్తాం. ప్రధానంగా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు, విద్యావంతులు వచ్చారు, మంచి వాళ్ళు వచ్చారు, మరి వారికి ఓటేద్దాం. వారికి అంటే ఎంతమంది ఇండిపెండెంట్లు మనం గెలిపించుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి. ప్రధానంగా ఏంటంటే మనం అత్యధిక మెజార్టీతో ఒకరినే గెలిపించేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ప్రశ్నించే ప్రతిపక్షం కూడా ఉండాలి. సో అందరికీ వేయాలి. ఇండిపెండెంట్లు మంచి వాళ్ళు రాజకీయాల్లో రావాలి, మంచి వాళ్ళకి మనం అండగా నిలబడాలి. సరే, ఓకే, దీన్ని పక్కన పెడితే మెయిన్ పాయింట్లోకి వస్తే ఇప్పుడైతే రాజకీయ వేడి పెరిగిపోయింది. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి, మరో పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్ జిలానీలు. ఎక్కడ టికెట్ వస్తే అక్కడికి వెళ్ళి ఆ కండువా వేసుకోవడానికి రాజకీయ నాయకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఒకరేంటి, ఇదైతే జనరల్ ఇష్యూ, అందరికీ తెలిసిందే. ఏ పార్టీ వాడు మనకు అవకాశం ఇస్తారంటే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్ళి కండువా వేసుకోవడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడైతే జరుగుతుంది. మరి రాజకీయ పార్టీల అధినేతలు ఏం చేయబోతున్నారు అనే విషయం తీసుకుంటే, ఇప్పుడు జనసేన తెలుగుదేశం ఇద్దరు కలిసి ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి బీజేపీతో కలిసి వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే వీరిద్దరైతే అన్ని కార్యక్రమాల్లో కూడా కలిసి నడుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల మొన్న రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వెంటనే అదేదో అంటారు, అమ్మ పెట్టదు అదేదో అని, అట్లా అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం తీసుకొచ్చేటువంటి ఆశలతో, ఆకాంక్షలతో అక్కడ సోనియా మీద మాట్లాడారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తీర్థం షర్మిల పుచ్చుకున్నారు. అయితే వెంటనే కొంతమంది నాయకులు వచ్చారు ముందుకొచ్చి, ఆమె ఉండడానికి కుదరదు, జగనన్న చెల్లెలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేశారు. సో ఇక దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం. ఇక జగనన్న విషయానికి చేస్తే ఒకే ఒక్కడు ఒంటరివాడు, ప్రజల అండతోనే తాను ప్రజలకు చేసిన ఏదైతే 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో నేను ఉన్నాను అని చెప్పేసి ముందుకొచ్చారు. నేను విన్నానులో ఏవైతే ప్రజల కష్టాలు తెలుసుకున్నారో అవన్నీ కూడా దాదాపుగా 90 నుంచి 98% వరకు మేము నెరవేర్చాం. కాబట్టి ఈసారి ప్రజల ముందుకు వెళ్ళి ఓట్లు అడుగుతాం, ఒంటరిగానే అడుగుతాం, మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామన్నారు. గతంలో కూడా మనం చూసాం, గతంలో కూడా ప్రతిపక్షంలో కూర్చున్నారు, అయినా కూడా ఎవరితో కూడా పొత్తులు లాంటివి లేకుండా మళ్ళీ ఒంటరిగా పోటీ చేసి గెలిచారు. సరే, ఈసారి ఎలా ఉంటుంది? ఈసారి ఆయన ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చారా లేదా? ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు? లేదంటే జనసేన తెలుగుదేశం కలిసి ఎన్నికలకు వస్తున్నటువంటి వేళ వీళ్ళని ప్రజలు స్వాగతిస్తారా అనేది కూడా చూడాలి. అలాగే ప్రస్తుతానికి జగన్ అయితే పార్టీని బలోపేతం చేసేటువంటి క్రమంలో ఉన్నారు. పార్టీలో ఎవరైతే 175 వైనాట్ 175 ఈ వైనాట్ 175 సాధించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఆ దిశగా సర్వేలు నిర్వహించారు. ఎవరెవరు ఎక్కువగా పార్టీలో పనిచేశారు, అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైనస్లేంటి, ప్లస్లేంటి, ప్లస్లు ఉండేటువంటి వ్యక్తులు ఎక్కడ గెలుస్తారో వాళ్ళని ముందుకు తీసుకురావడం, ఎవరైతే గెలవలేరు అనేటువంటి సర్వే వచ్చాయో ఆ సర్వే నివేదికల ఆధారంగా వాళ్ళని మార్చడం, ప్లేస్లు మార్చడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే కొత్త వాళ్ళని రాజకీయాలకు తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళ బంధువులు కావచ్చు, కొడుకులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజకీయాలకు వస్తున్నారు. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావాలనేటువంటి దీంతో ముందుకు సాగుతూ ఉన్నారు. మరి అభ్యర్థుల మార్పు ప్రక్రియ జగన్కు ఏ విధంగా సహకరిస్తుంది అనేది కూడా చూడాలి. ప్రధానంగా అభ్యర్థుల మార్పు అనేది ఒక చిన్న కీలకమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే అభ్యర్థితో పాటు అభ్యర్థి చుట్టూ కొంతమంది ఉంటారు ఒక ఏరియాలో. సో వారందరూ కూడా అతని బాటలోనే నడుస్తారు. ఒకవేళ పార్టీ మారితే క్యాడర్ మొత్తం కూడా, అంటే పార్టీ కండువా కప్పుకున్నటువంటి కార్యకర్తలు అయితే మారరు, పార్టీతో పాటు ఉండేటువంటి ఆయన ఫాలోవర్స్ మాత్రమే. సో పార్టీలో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా అన్ని పార్టీలో కూడా స్థిరంగానే ఉంటారు. వారెవరు కూడా వాళ్ళ మనసులు మార్చుకోరు. ఎందుకంటే ఒక పార్టీని, ఒక నాయకుడిని అభిమానిస్తే ఖచ్చితంగా ఆ నాయకుడిని అభిమానిస్తారు. జీవితాంతం అదే పార్టీకి వేయడం జరుగుతుంది. అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వారంతా కాంగ్రెస్ పార్టీ
వైసీపీలో కొనసాగారు. అయితే వైసీపీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్గా రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ పునరుత్తేజం తేవాలి, మళ్ళీ వెంటిలేటర్ మీద ఉండే కాంగ్రెస్ పార్టీని బతికించారని షర్మిల వస్తున్నారు. మరి మిగతా పార్టీ నాయకులు ఆమెకి ఎలా సపోర్ట్ చేస్తారు అనేది పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పక్కా ప్లాన్తో ముందుకెళ్తూ ఉన్నారు. అన్నీ కూడా వై నాట్ 175 అనేటువంటి టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి క్రమంలో జరగాలి అంటే అది ఖచ్చితంగా జరగాలి, ఆ విధంగా చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తానన్నారు, నెరవేర్చే క్రమంలో ముందుకు సాగారని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా మైనస్ ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన అనేది కొంత వైసీపీకి మైనస్గా చెప్పవచ్చు. రోడ్లు ప్రధానంగా మైనస్ అని చెప్పొచ్చు. అభివృద్ధిలో కొంత వెనకబడ్డారు అనేటువంటి మాట కూడా ఎక్కువగా వినిపిస్తోంది. మరి దీన్ని ఎన్నికల్లోపు ఏ విధంగా అధిగమిస్తారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. వైఎస్ జగన్ విషయంలో తీసుకుంటే ఇక అభ్యర్థులతో అందరితో కూడా అంతర్గత సమావేశాలు ఒక 3 జిల్లాలు 4 జిల్లాలు ఒక్కొక్క ఏరియాకి తీసుకొని వాళ్ళందరితో కూడా అంటే పార్టీ ముఖ్యమంత్రిగా కాకుండా పార్టీ అధినేతగా ఇకపై ఆయన సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగా ముందుకెళ్ళాలి అని చెప్పి జగన్ సాగుతున్నారు. మరి పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆయన ఏ విధంగా మోటివేట్ చేస్తారు కార్యకర్తల్ని, ఏ విధంగా ముందుకెళ్తారు, ప్రతి దానికి కూడా ఒక పక్కా ప్లాన్ ఉంటుంది, ఒక పక్కా ప్రణాళికతో ప్రతి నాయకుడు కూడా ముందుకెళ్తాడు. సో ఇప్పుడు తీసుకుంటే వైసీపీ ఒంటరి పోరులో ఒక్కరే ముందుకెళ్తూ ఉన్నారు. మేము ఒక్కరే పోతాం, 175 సీట్లు సాధిస్తాం, ప్రజల మీద నాకు అభిమానం ఉంది, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా నాకే ఓటేస్తారనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ప్రధానంగా తీసుకుంటే వైఎస్ జగన్ విషయంలో ఎవరైతే పార్టీ మారుతున్నారో, ఎవరైతే జంప్ జిల్లానీలు ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉన్నారో వీరు రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తారా, ప్రతిపక్ష పార్టీకి వీళ్లతో పాటు ఉండేటువంటి వర్గం ఏదైతే ఉంటుందో దాదాపుగా ఒక ఎమ్మెల్యే అంటే సుమారుగా ఒక 10,000 మంది ఖచ్చితంగా ఫాలోవర్స్ ఉంటారు ఆ ఎమ్మెల్యే వ్యక్తికి. పార్టీకి కాకుండా పార్టీకి అతీతంగా 10,000 20,000 మంది అంటే కార్యకర్తలు అతని ఫాలోవర్స్గా ఉంటారు, అతని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. వీరందరూ కూడా ఒకవేళ పార్టీ మారితే అప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇది ఒక ప్రధానంగా వైఎస్ జగన్ ఎదుర్కొనేటువంటి సమస్య. ఎందుకంటే ఎవరైతే వైసీపీలో ఉన్నారో టికెట్లు దక్కలేదో అసంతృప్తిగా ఉన్నారో వీరు పార్టీ మారితే, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలామంది నేతలు ఇటు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్తున్నారు, వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్లే తరుణంలో జనసేన పవన్ కళ్యాణ్ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిలో కూడా చిన్న విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో. ఎందుకంటే ఒక ప్లేస్కి 2 అభ్యర్థులు ముందుకెళ్తూ ఉన్నారు. నెల్లూరు వరకు తీసుకుంటే నెల్లూరులోనే ఒక 2 అభ్యర్థులు మేమే ఎమ్మెల్యే అనే టైప్లో ముందుకెళ్తూ ఉన్నారు. ఇద్దరి మధ్య ఫైనల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పొరపచ్చలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంత కాదన్నా, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అన్న తర్వాత చాలా వరకు డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇలా డబ్బు ఖర్చు పెట్టి ముందుకెళ్లే క్రమంలో ఫైనల్గా టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళు అసంతృప్తి అనేది ఖచ్చితంగా రగిలి తీరుతుంది, వస్తుంది. మరి అలా ప్రతి నియోజకవర్గంలో కూడా అసంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు కలిసి వెళ్ళే టైంలో ముందుగా అభ్యర్థులను ప్రకటించకపోతే తెలుగుదేశం పార్టీ ఇదైతే ఖచ్చితంగా ఎన్నికలలోపు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల్లోపు అభ్యర్థులను ప్రకటిస్తే వీరు ఎమ్మెల్యే అని ముందుకెళ్తారు. లేకపోతే అప్పటిదాకా మనసులో మేమే ఎమ్మెల్యే అనే భావంతో, ఎమ్మెల్యే అభ్యర్థి అని ఒక భావంతో ముందుకెళ్ళి ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎమ్మెల్యే కాదు అనేటువంటి మాట వింటే ఎవరికైనా బాధేస్తుంది, ఆ బాధలో అసంతృప్తి అనేది ఉంటుంది. సో ఇది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రేపు ఫేస్ చేసే విషయం. ముందుగా ఇప్పుడే వైసీపీ ఏదైతే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారో ఇలా తెలుగుదేశం పార్టీ కూడా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే మాత్రం ఈ సమస్య ఉండదు. లేకపోతే మాత్రం ఎన్నికల్లోపు తెలుగుదేశం పార్టీ కూడా ఈ సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. సో జగన్ విషయం తీసుకుంటే మాత్రం జగన్ ఒక పక్కా ప్రణాళికతో వెళ్తున్నారు అన్నది పార్టీ అంతర్గతంగా తెలుస్తున్నటువంటి విషయం, పార్టీ సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి విషయం. తను వెళ్ళేటువంటి ఒక ప్రణాళిక ప్రకారం పోతే ఖచ్చితంగా 175 అంటే వై నాట్ 175 వాళ్ళ ట్యాగ్ లైన్. కనీసం 100 సీట్లు అనేది టార్గెట్ అయితే ఉంటుంది, 100 + 100+ అనేది టార్గెట్ అయితే ఉంటుంది. మరి చూద్దాం మళ్ళీ పాదయాత్ర ఏమన్నా చేస్తారా జగన్? ఎందుకంటే 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. సరే ముఖ్యమంత్రిగా మళ్ళీ చేయడం అనేది అంత సాధ్యం కాకపోవచ్చు అనుకోవచ్చు. ఇక్కడ మరి ఏ విధంగా ఉంటుంది, ఎలా ముందుకెళ్తారు అనేది అయితే ఇప్పటికైతే ప్రశ్నార్థకం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.